సార్ థ్యాంక్ యూ మేడం, నాకు చెప్పండి. మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. జై జీవన్ దాన్ అందరికీ. జై జీవన్. ప్యానెళ్లలో ఉండే అందరికీ మంచి అవకాశం అంట. ఆ, నిజంగా సార్, ఎంత అంటే ఇది ఒక్కొక్కరి లైఫ్ కి ఒక్కొక్క అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ ఈ ఉండే వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, కోట్యాధీశులు అవ్వచ్చు, సోషల్ సర్వీస్ చేయొచ్చు. అందరికీ అవకాశం ఉంది. అన్ని కేటగిరీ వాళ్ళకు మా సంస్థ నుంచి అవకాశం ఉంది. ఏడాది బిడ్డ నుంచి 80 ఏండ్లు వయసు అయిండే తాతప్ప కూడా ఈడ అర్నింగ్ చేయొచ్చు. క్యాస్ట్ లేదు, ఏజ్ లిమిట్ లేదు, అందరూ ఈడ సంపాదించు. ఎలా అంటే ఇట్లా ఒకటి ప్లాట్ఫామ్ అందరూ నెట్వర్క్ చేసిండే వాళ్ళే ఉంటారు, కానీ ఇట్లా ప్లాట్ఫామ్ ఎవరికి ఇప్పటికీ దొరికిండలేదు. ఎలా అంటే ఈడ సోషల్ సర్వీస్ చేస్తా మాకి మంచి పేరు వస్తుంది. మంచి పేరు జొట్ల మాకి డబ్బులు వస్తుంది. నాకు తెలుగు సరియాగి మాట్లాడక వచ్చేలేదు. ఏమో కొంచెం మిస్టేక్ అయితే సారీ. ఏం మిస్టేక్ లేదు, మేము కరెక్ట్ మాట్లాడుతున్నాం. ఎలా అంటే ఈడ సార్ అందరూ ఈడ ఇట్లా కేటగిరీ లేదు. ఒక ఏరియా, ఒక చిన్న విలేజ్ పోతే కూడా మాది లాగిన్ చేసుకో రావచ్చు. ఇలాంటి కాన్సెప్ట్ అట్లుంది. ఇప్పుడు ఎవరు పోయి కరెన్సీ అట్లా ఇట్లా అంటే వాళ్ళకి అర్థమయ్యలేదు పల్లిలో ఉండే వాళ్ళకి. అయితే ఈడ పల్లీలు ఉండే వాళ్ళకు కూడా మా సంస్థ గురించి మీరు చెప్తే 100% ఆడ మాకి సక్సెస్ఫుల్ లాగిన్ అవుతుంది. ఎలా అంటే కాన్సెప్ట్లో అట్లా ఉండదు. లైఫ్ టైం ఒక్క టైం మేము మెంబర్షిప్ చేసుకుంటే చాలు, అన్ని రకాలుగా మేము ఈడ ఇన్కమ్ చేసుకోవచ్చు. మెంబర్ అయితే మాకు టీం లేదు, టీం నుంచి మాకు ఇన్కమ్ లేదా, ప్రాజెక్ట్ తీసుకుని ఇంట్లో కూకొని పనిచేయచ్చు. ఓన్లీ 3 మెంబర్కి రెఫర్ చేస్తే మీకు మా సంస్థ ప్రాజెక్ట్ ఫండ్ ఇస్తుంది. దాన్నే సెక్యూరిటీ డిపాజిట్ చేసి ఆరాంగా ఇంట్లో పని చేసుకోవచ్చు. ఆడోళ్ళు వయసు ఉండే వాళ్ళు మాత్రలకి ఏమిటికన్నా కావాలంటే ఇంట్లో కూకొనే పని చేసుకోవచ్చు. కాలేజ్ స్టూడెంట్స్లు మీరేమైనా చదివిండారు మాప్సర్ పుట్లు ఏమైనా ఒక 10 బిడ్లకి ఫ్రీగా మీరు ట్యూషన్ చెప్పిస్తే మా సంస్థ గురించి గౌరవధనం అని వాళ్ళకి ఫండ్ వస్తుంది. నెల నెల 1.5 వాళ్ళ పాకెట్ మనీకి అవుతుంది. అందరికీ ఈడ అవకాశం ఉంది. నా పేరు పార్వతి అని కోలార్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అగి వర్క్ చేస్తున్నాను. మాది ఆంధ్రాలో తిరుపతి, కర్నూలు టీం ఉంది. దానికే తెలుగు మీటింగ్ చాలా అవసరం ఉండే. థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ సార్. మీకు తెలుగు జూమ్ సెషన్ నడుస్తూ ఉండేదానికి వెల్కమ్. మీరు కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. మీ గురించి చెప్పండి మేడం. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీ ఇన్కమ్ ఎలా ఉంది? ఈ సంస్థకి జాయిన్ అయి 5 months అయింది. 5 months నేను 1 month వెయిట్ చేశాను, ఏమైనా అవుతుందో భయం పడి. ఈ సింగిల్ లైన్ లో ఒకే ఒక మెంబర్ ని నేను జాయిన్ చేసి ఇడిచిపెట్టేసింటిని, ఎవరిను జాయిన్ చేయకు. వాళ్ళు ఒకే ఒక మెంబర్ నుంచి నాకు లెవెల్ ఇన్కమ్ ఓన్లీ 25,000 1 month లో. లెవెల్ ఇన్కమ్ 25 months అంటే 25 days లో 25,000 నాకు లెవెల్ ఇన్కమ్ మాత్రమే వచ్చింది. ఏమి చేయకుండానే ఇంత వచ్చింది. చేస్తే ఇంకా ఎంత సంపాదించి నేను స్టార్ట్ చేయింది. 4 months కి 4,22,000 అర్నింగ్ చేసిండాను. మంచి పేరు వచ్చింది. ప్రెస్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను ఆన్లైన్ మా సంస్థ నుంచే. హ్యూమన్ రైట్ అండ్ యాంటీ కరప్షన్స్ లో నాదే యూట్యూబ్ ఛానల్లో దాని నుంచి వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై అప్లైన్ సంతోష్ సర్కి, మా గురువులు అని చెప్పొచ్చు. మంచి అవకాశం ఇచ్చిండారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, నాకు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ మధుసూదన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. రెగ్యులర్ గా వస్తుండండి. మీ టెస్టిమోనీ అంటే మీరు చెప్పిన మాటలతోటి మా దగ్గర ఉన్న చాలా మహిళలు ప్రభావితమై వాళ్ళు కూడా మంచి కష్టపడి ఇంట్లో ఉండి కూడా చేసుకొని కూడా ఇంత మంచిగా చేసుకోవచ్చు అని మీరు చెప్పారు. సో గ్రేట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ షేర్. సో మనం ముందుకెళ్దాం. ఇంకా చాలా సీనియర్ ఎవరైతే ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యి ఎవరో ఆల్రెడీ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళను వింటూ ఉంటే చాలా మందికి ఇంకా పాజిటివ్గా వాళ్ళకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్గనైజేషన్ అనేది చాలా మందికి ఇక్కడ వెయిట్ జాయిన్ అయ్యారు కానీ చూస్తుంటారు
సరే చేద్దాం, చెప్దాము అన్నా గానీ ఖచ్చితంగా వాళ్ళకు అంత దమ్ముండదు. అంటే చెప్పాలి ఖచ్చితంగా మనం గట్టిగా ప్రతి ఒక్కరికి ఆర్గనైజేషన్ గురించి చెప్దామని కాన్ఫిడెన్స్ తోటి చెప్పరు. ఎలా అయితే మనం సీనియర్ లీడర్స్‌తో వింటుంటామో, ఈ ఆర్గనైజేషన్‌తో వాళ్ళకున్న అనుభవము, నమ్మకం అనేది డెవలప్ అయ్యి మీరు గూడా ఇందులో మంచిగా సీరియస్‌గా పని చేయడం స్టార్ట్ చేస్తారు. మనం వెల్కమ్ చేద్దాం మన స్టేట్ కోఆర్డినేటర్ మిస్టర్ రాజ్‌పాల్ గారికి. ఆయన అనుభవాలు తెలుసుకుందాం. వెల్కమ్ సార్. మీరు లేట్‌గా వచ్చారైనా గాని వచ్చారు. థాంక్ యూ. సార్ జై జీవన్ సార్. సార్ వండర్ఫుల్ జై సార్ జగన్నాథ్. వండర్ఫుల్. జై జగన్నాథ్. డైలీ దినదిన అభివృద్ధి చెందుతారు సార్ మీరు. పర్ఫెక్ట్ సార్, మీరు పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. మీ అనుభవం చెప్పండి సార్. మీరెట్లా స్టార్ట్ చేస్తారు? మీరు మీరు ఎలా ఇన్‌కమ్ ఎలా డెవలప్ అవుతుంది? మీరు జస్ట్ కేవలం ఒక 3, 4 నెలల నుంచి ఈ బిజినెస్‌లో ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్‌లో అండ్ వన్ ఆఫ్ ది టాప్ లీడర్స్ ఇన్ తెలంగాణ. మీరు ఎలా దీంట్లో మీకు మెంబర్స్‌ని ఎలా చెప్తున్నారు? వాళ్ళకి ఇంత ఈజీగా ఎలా కన్విన్స్ అయితున్నారు మీరు చెప్తుంటే? వీళ్ళు చాలా మంది తెలుసుకుందామని చూస్తున్నారు. ఎందుకంటే నేర్చుకోవడమే బిజినెస్. నేర్పించు, సంపాదించు. మీరు నేర్చుకున్నారు. మాకు నేర్పించాలి, సంపాదించాలి. కరెక్ట్ సార్. డెఫినెట్లీ మనం వర్క్ ఎప్పుడైతే మనం నేర్చుకోవడం ప్రారంభిస్తే, మనం నేర్చుకుంటే అప్పుడే మనకు సక్సెస్ అనేది మనకు వెంబటేస్తది సార్. తప్పకుండా అవును. ప్రతి ఒక్కరు ఏ విధంగా అంటే ఈ జీవనదానికి సంస్థకు సంబంధించిన దాంట్లో పిన్ టు పిన్ ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే ప్రతి ఒక్కరు సక్సెస్ పొందుతారు సార్. స్టార్టింగ్‌లో నాకు కూడా రవి సారు ప్లస్ ఈ మన మస్తాన్ వల్లి సారు, ఈశ్వర్ సార్ అని ఇద్దరు ఓన్లీ ఒకే ఒక రోజు వచ్చిర్రు. ఆఫ్టర్‌నూన్ ఒక గంట అవును. సేపు క్లాస్ చెప్పిర్రు. టోటల్ హ్మ్. నేను మన సంస్థకు సంబంధించిన 2 ఇయర్స్ నుండి టోటల్ వీడియోస్ అన్నీ మొత్తం ఒకటికి 2 సార్లు చూసి, క్షుణ్ణంగా చూసి స్టార్టింగ్‌లో ఏముంది, అప్డేట్స్ ఏమైనాయి, దానికి సంబంధించింది ఏంది, కావాలంటే ఆర్గనైజేషన్ మనకు ఎట్లా ఓన్లీ నమ్మిండ్రు సార్? ఇవాళ రేపు చాలా ఫేక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మార్కెట్‌లో. సో, దీన్ని ఎట్లా నమ్మారు? మీరేమైనా వెరిఫై చేసుకున్నారా? ఎక్కడి నుంచైనా సంస్థ నుంచి వెరిఫికేషన్ చేసుకున్నారా? స్టార్టింగ్ ఒక వారం రోజులకు వుమెన్ రైట్ కార్డ్ వచ్చింది సార్. వుమెన్ రైట్ కార్డ్ రాగానే నేను కలెక్టర్ ఆఫీస్‌కు దాన్ని రిఫర్ చేసి, ఇది లీగలా? ఇల్లీగలా? మనం ఒక మంచి ఓకే. హోదాలో ఉన్నాం. దీని విషయం ఏందని ఎంక్వైరీ చేస్తే డెఫినెట్లీ ఇది 100% లీగల్ సార్ ఇది. హ్మ్. యూపీఐ నుంచి మనకుంది ఇది. దీనికి అథారిటీస్ ఉన్నాయి. వేరే సంస్థలకి దేనికి కూడా లేదు గానీ, దీనికి ఇది పెద్ద సంస్థ. ప్లస్ ఆర్‌బీఐ నుండి లైఫ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇది పర్ఫెక్ట్ సార్ ఇది. పర్ఫెక్ట్ ఆన్‌లైన్‌లో కూడా మా రిఫరెన్స్ నెంబర్ కొట్టి నాకు చెక్ చేసింది సార్. పర్ఫెక్ట్ 100% మ్యాచ్ అయింది. ఇది ఓకే. ఫుల్ లీగల్. దీంట్లో మనం ఫుల్ వర్క్ చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతోటి మేము దీంట్లో అడుగుపెట్టినాం సార్. సూపర్ సార్. ఇంకొక విషయము మనము మేము మీది చెప్పిన విషయము ధైర్యంతో మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇలా రిక్రూట్‌మెంట్ చేస్తున్నాం వాళ్ళ పేరుతోటే. సో, అవును సార్. ఎలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్‌లో ఇలాంటి అవకాశం అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఉండదు. సో, మన సంస్థ హ్మ్. ఒక సేవా సంస్థ కాబట్టి, ఒక ఫౌండేషన్ కాబట్టి ఎలాంటి మనకు అబ్జెక్షన్ ఉండదు. ఎందుకంటే ఒక దేశానికి ఒక కాంట్రిబ్యూషన్ చేస్తున్నామన్నట్టు ఒక సేవా సంస్థలో జాయిన్ అయినట్టు గవర్నమెంట్ ఎంప్లాయీ గూడా ఇందులో ఐడీ యేసుకోవచ్చు గదా సార్? డెఫినెట్లీ సార్. సార్‌కు ఆల్రెడీ ఇంతకు జూమ్ మీటింగ్‌లో మన సునీల్ దత్ సార్ సార్‌కి కూడా ఇద్దరు ముగ్గురు టీచర్స్ అడిగితే 15 క్లాస్ ఏ ప్రకారం మనకు అది సేవా సంస్థలో చేయొచ్చని మీరు గూగుల్‌లో కూడా అదే. సెర్చ్ చేసుకుంటే మీరిప్పుడు డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు పోలీస్‌లో. మీరు మీ పేరు మీద చేసుకున్నారా? మళ్ళీ మీ మిసెస్ పేరు మీద చేసుకున్నారా ఐడీ? మీ పేరు మీద నా చేసుకున్నారా? పేరు మీదనే చేసుకున్నా సార్. నేను సేవా సంస్థ దీనికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకొని నా పేరు మీదనే తీసుకున్నా సార్. తర్వాత మా సూపర్ సార్. ఇద్దరు పిల్లలు ప్లస్ మా మిసెస్ పైన తీసుకున్నాం. సమృద్ధి కూడా ఇప్పుడు ఫోర్త్ రన్ అయితుంది పిల్లలది. సూపర్ సార్. సూపర్. అంటే ఇంకా మీ డిపార్ట్‌మెంట్‌లో ఇంకెవరైనా ఇందులో చేరారా సార్ అక్కడ? మీ ఆర్గనైజేషన్‌లో నిజామాబాద్ అయినా, ఆర్మూర్ అయినా గాని, మనకు ఈ చేయలేదు సార్. ఆదిలాబాద్ చేయలేదు. సేవా సంస్థలో మెంబర్‌షిప్ తీసుకున్నారు. డొనేషన్ చేసిర్రు. మినిమమ్ ఒక 10 మెంబర్స్ వరకు పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు వచ్చిర్రు. ఒక వావ్! 10 గ్రేట్ సార్. గ్రేట్ సార్. గ్రేట్ సార్. అలా మేము గూడా కాకపోతే ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. మేము గూడా మీ సార్. మీటింగ్స్‌లో. ఎందుకంటే హ్మ్. డిపార్ట్‌మెంట్ వాళ్ళే ఇందులో చేస్తున్నారంటే ఇంకా ధైర్యంగా ముందుకొస్తారు చాలామంది. సో, అద్భుతం. మీలాంటి వాళ్ళు మా టీమ్‌లో ఉండడం, మా ఆర్గనైజేషన్‌లో మాకు గూడా అందుబాటులో ఉండడం మా అదృష్టం. సో, మనం అందరం కలిసి దీన్ని ఇంకా ఒక పెద్ద ఎత్తున ఒక ఆహ్, టీమ్స్‌ని డెవలప్ జేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖచ్చితంగా ఇది మొదటి అంచెలో ఉన్నాం సార్. మీరే ఇంకా స్టార్టింగ్‌లో ఉన్నారు. మీరే గాని, రవి గారే గాని, మీ మన మస్తాన్ వలి గారే గాని,
సో అద్భుతం. మంచి టీమ్స్ మనం డెవలప్ చేసుకుందాం. సో ఇప్పుడు మన అదృష్టం మంచి సార్. ఇంకా మీకు ఆల్రెడీ సెటిల్ అయిపోయినట్టే. మీది గూడా సీలింగ్ అనేది నాకు తెలిసి ఇంకొక 1 మంత్‌లో సీలింగ్‌కెళ్ళిపోతారేమో 1, 2 మంత్స్‌లో. సార్ డెఫినెట్లీ సార్. ఈ స్టార్టింగ్ లో మనకు ఈ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి మన అందరం అదృష్టవంతులం సార్. కాకపోతే ఎగ్జాక్ట్‌లీ సార్. కొంతమంది మనం 100 లో మనం ఒక 80% అందరికి దీని ప్లానింగ్ నచ్చుతుంది. మనకు డొనేషన్ చేస్తూ రాస్తారు. కానీ ఒక 10, హ్మ్. 15 మెంబర్స్ మాత్రం వేరే టీమ్స్ కి వెళ్ళిపోతారు. కాకపోతే ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోతారు ఇక. తర్వాత ఏద్దామని అనుకుంటారు కానీ కాకపోతే ఇది దొరకదు ఇక. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో సార్ ఇప్పుడు అయిపోతుంది. సిస్టమే ఇప్పుడు ఎట్లా ఉన్నది సార్, చాలా మంది నిలకడగా లేరు. ఇక్కడ ఉమ్. మార్కెట్ ఎట్లా ఉందంటే 10 ప్లాన్‌లు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఈ ఒక్కటే పట్టుకొని ఏదైనా ఒకటే పట్టుకొని లాంగ్ టర్మ్‌లో పని చేస్తే లైఫ్ సెటిల్ అయితాం సార్. ఇప్పుడు 4, అవును 4 సార్. సిస్టమ్స్‌లో వర్క్ చేసుకుంటూ ఉండాలంటే ఎవరు కూడా నమ్మరు మార్కెట్‌లో. ఇప్పుడు మీరు ఏదో ఒకటి చెప్పారు. ఇది ఒక్కటే గురించి మాట్లాడాలి. ఇప్పుడు 4 సార్. సిస్టమ్స్ గురించి చెప్తే మీకు ఏ సిస్టమ్ మీద నమ్మకం ఉందో మీకే తెలీదంటారు. సో, అవతలి అవును వాళ్ళి సార్. దృష్టిలో గూడా మనం పడిపోతాం. సో, అందుకే ఏదైనా సిస్టమ్ చేసుకోండి. ఒక సిస్టమ్ మీద గట్టిగా పనిచేస్తే వన్ వ ఈ సిక్ ఈ సిస్టమ్ అయితే నాకు తెలిసి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ అంటే ఈ ఇయర్ 10 మంత్స్ డిసెంబర్ లోపల అందరూ సెట్ అయిపోతారు సార్. తప్పకుండా సార్ డెఫినెట్లీ. స్టార్టింగ్ లో అందుకనే చెప్తున్నా సార్. ఇప్పుడు 12 ప్రాజెక్టులలో ఒక ఫేస్ వాల్యూ ఉండదు. మనకి ఏందంటే ఉండదు. ఒకటి దీంట్లో వెళ్ళిపోతున్నాం కాబట్టి దీంట్లో ఆల్రెడీ లెవెల్ ఇన్కమ్ గానీ, మ్యాచింగ్ ఇన్కమ్ గానీ ఎక్కడ సార్ ఒక్క రూపాయి కూడా బయటకి వెళ్ళిపోతలేదు సార్. ఏదైనా కంపెనీ కాదు కదా సార్. మన డబ్బులు మనకే తిరిగొస్తున్నాయి. అవును. ఇది ట్రస్ట్ కాబట్టి మనకిది హ్మ్. కంపెనీ అయితే వాళ్ళ కంపెనీ ఏందంటే ఆ ఓనరే ఆ షేర్ అన్నది తీసుకుంటాడు. సార్. లాభాపేక్షతోటి పనిచేస్తాడు. ఇక్కడ నిస్వార్థంగా ఒక ఎన్‌పీఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి మనకిక్కడ ఎక్కువ ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. సో, ఇది అద్భుతం సార్. థాంక్ యూ. వండర్‌ఫుల్ ఇంకోటి సార్. సెషన్స్ ఇంకో అనేవి ఇంకా మనం ఇంకో విషయం. ఇంకా జూమ్ సెషన్స్ ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతమందికి ఈ జ్ఞానం ఇస్తే అంత డెవలప్ అయితది మన టీమ్స్. అయితే మొదటి సార్ ఇంకో యెస్ విషయం సార్. ఏంటంటే సార్ ఏమన్నా అంటే కింద టీం సప్లై మన పట్టించుకోకుండా ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసలు వాళ్ళకి సొంతంగా సమృద్ధి వాళ్ళ పిల్లలే కూడా సమృద్ధి చేసుకోలేకపోతారు కాబట్టి సార్ కూడా కొద్దిగా రీసెర్చ్ చేస్తుండు. అది ఎంత పెద్ద అవును. ఇన్కమ్ వచ్చినా కానీ మొన్న వాయిస్ రికార్డ్ కూడా పెట్టిండు సారు. కావున ఈ ఓకే. గ్రూప్ లో ప్రతి ఒక్కరు కనీసం వాళ్ళ పిల్లలు సమృద్ధి చేసేసుకొని వాడుకోండి. సార్కి మేము కూడా ఏదైనా చెప్పడానికి కూడా అవకాశం ఉంటది. అదే ఇంకో వాళ్ళకు ఇక్కడ ఏందంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి సార్, ఇక్కడ మనము సిస్టమ్‌లో ఏమి లేదు. ఓన్లీ ట్రైనింగ్ అనేది మనకు సిస్ అంతే సార్ అంతే. డెఫినెట్. సిస్టమ్‌లో ప్రొడక్ట్స్ గురించి మాట్లాడతారు. ఇక్కడ ప్రొడక్ట్ ఏమి లేదు కాబట్టి, ఇక్కడ ప్లాన్ గురించే మాట్లాడదాం. ఈ అవును సార్. ప్లాన్ అనేది కరెక్ట్‌గా వాళ్ళకి అర్థం కావడానికి ఒక్క రోజులో అర్థం కాదు. నాకైతే ఒక రోజులోకి అర్థం కాలా. సో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే ఒక 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్ వింటే ఖచ్చితంగా అర్థమవుతది. సో, అందుకే రెగ్యులర్ సెషన్స్‌లో అందరూ వస్తున్నారు. సో, సార్ వాళ్ళకి కూడా అమృత జీవన మేడం సమృద్ధి గురించి ఇంకా వాళ్ళకు అవగాహన వస్తుంది. ఆ జీవన సమృద్ధి ఎలా వాడుకోవాలో కూడా మనం నేర్పిస్తాం. తప్పకుండా చాలా పెద్దగా అవుతది సార్. నథింగ్ టు వరీ. సో, సార్ ఎవ్రీబడీ మన ప్రతి ఒక్కరు జీవన సమృద్ధి కూడా వాడుకుంటారు. ఈ లోన్స్ కూడా మధుసూదన్ ప్రతి ఒక్కరు లోన్స్ కూడా తీసుకుంటారు. డెఫినెట్లీ సార్. మన అమృత అని హైదరాబాద్ నుంచి జాయిన్ చేసిర్రు. అడ్మిట్ చేయండి సార్ ఒక్క నిమిషం. సరే. మేడం. అమృత మేడం వెల్కమ్. వెల్కమ్ మ్యామ్. మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. వెల్కమ్ అమృత గారు.